నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ నౌ. ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తెలిసి తప్పిదాలు చేస్తుందా, తెలియక తప్పిదాలు చేస్తుందో తెలియట్లేదు, కానీ పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితులను కొని తెచ్చుకుంటుందని చెప్పాలి. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం సంబంధించి బండారు మాధవ నాయుడు నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం పూర్తిగా కూడా వ్యతిరేకిస్తుంది. దీనివల్ల నరసాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. అటువంటి నియోజకవర్గంలో పీఆర్పీ ఆవిర్భావం తర్వాత నెమ్మదిగా తెలుగుదేశం పార్టీ కాంతి తగ్గిపోయింది. అక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు ఏకఛత్రాధిపత్యంలో అక్కడ తిరుగులేని శక్తిగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ఆయన పార్టీ వీడియో తర్వాత పూర్తిగా కూడా అక్కడ తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. అటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ పట్టాలెక్కించింది బండారు మాధవ నాయుడు. 2014 ఎన్నికల్లో 30,000కు పైగా మెజార్టీని సాధించి ఆయన పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీకి ఆ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చారు. తర్వాత కాలంలో జరిగిన జగన్ సునామీలో నియోజకవర్గం ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ తనదైన పెద్ద దిక్కుగా ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలపై అనేకమైన అవినీతి ఆరోపణలు ఇతరత్ర అనేక అంశాలపై విమర్శలు వచ్చినప్పటికీ మాధవ నాయుడుపై పట్లకు మాత్రం ఎక్కడా కూడా ఎటువంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలు లేవు. ఆయన పూర్తిగా అజాత శత్రువుగా అందరితో కలిసిపోయే నాయకత్వంతో చాలా నాయకత్వం తన బలమైన నాయకత్వం పెంచుకుంటూ ముందుకు సాగారు. అటువంటి మాధవ నాయుడిని 2024 ఎన్నికల్లో కూటమి పూర్తిగా కూడా కూటమికి సంబంధించి ఏదైతే ఈ పార్టీ కార్యకర్తల ఎంపిక నాయకుల ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక జరిగిన సమయంలో టీడీపీ బుజ్జగించి పక్కన పెట్టింది. అప్పటి నుంచి కూడా ఆయన చిన్నచూపు చూస్తూనే ఉంది. దానివలన ఇప్పుడు పూర్తిగా కూడా ఒక వర్గం ఆయన్ని పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. మాధవ నాయుడు వంటి నాయకుడిని గనక తెలుగుదేశం పార్టీ కోల్పోతే అది ఖచ్చితంగా కూడా పార్టీ యొక్క పూర్తిగా పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ దెబ్బతినే పరిస్థితి కనబడుతుంది. నరసాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం, అగ్నికుల క్షత్రియుల సామాజిక వర్గం సంయుక్తంగా కలిసి పనిచేసినప్పుడు ఏ పార్టీ అయితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అటువంటిది బండారు మాధవ నాయుడు తనకంటూ వ్యక్తిగతంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. అగ్నికుల క్షత్రియుల్లో పూర్తిగా కూడా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. వివిధ అంటే న్యూట్రల్ వాటర్స్ ఎప్పుడు కూడా మాధవ నాయుడు వెంటనే ఉండే విధంగా ఆయన ఒక పూర్తిగా కూడా ఆయన ఒక ముఖ చిత్రాన్ని తయారు చేసుకున్నారు. అటువంటి మాధవ నాయుడిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా గుర్తించలేని పరిస్థితి కనిపిస్తుందంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆయనపై పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరుగుతుంది. ఆయనకి సంబంధించి కావాలని దూరం పెడుతున్నారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మాధవ నాయుడిని ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం వల్ల అది ఇప్పుడు పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తల్లో నైరాశ్యాన్ని నింపే పరిస్థితి కనబడుతుంది. ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలని చూస్తుంది. నరసాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా మాధవ నాయుడు గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అసలు మాధవ నాయుడిని మన పార్టీలోకి తీసుకొస్తే మనకు జరిగే మేలేంటనే అంశంపై పూర్తిగా ఆయన సమీక్షలు నిర్వహించడం జరిగింది. మాధవ నాయుడు వ్యక్తిగత ఇమేజ్, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంకు పూర్తిగా కలిసికట్టుగా వస్తే మాత్రం ఖచ్చితంగా నరసాపురం అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంటాం అనే ఒక నిర్ణయానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లుగా అంతర్గతంగా సమాచారం అందుతుంది. ఇప్పటికీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నట్టు మాజీ శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజుకి స్థానచలనం ఖచ్చితంగా ఉంటుందా అంటే ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంట్లో అక్కడ రీప్లేస్ చేయడం కోసం నరసాపురాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ముదునూరి ప్రసాదరాజు వైఎస్ఆర్ కుటుంబానికి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారితో కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే అత్యంత సన్నిహితులుగా ఆ కుటుంబానికి అత్యంత అనుంగడిగా శిష్యుడిగా కొనసాగుతూ వచ్చారు. అప్పటి నుంచి కూడా ఆ కుటుంబం కూడా ఆయనకి పెద్ద ఎత్తున ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. 2014లో కానీ అంటే 2009లో ఆయన ఎన్నికైన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి మరొకసారి ఎన్నికెళ్ళినప్పుడు రాష్ట్రం అంతా పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులందరూ కూడా గెలవడం జరిగింది. కానీ ఒక్క నరసాపురంలో మాత్రం ముదునూరి ప్రసాదరాజు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత కాలంలో 2014లో ఆయన ఓడిపోవడం జరిగింది. 2019లో మళ్ళీ ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఆ ఒక్క 5 సంవత్సరాలు ఆయన పూర్తిగా కూడా పనిచేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఎక్కడ ఆయన చిన్నచూపు చూడడం కానీ ఎక్కడా కూడా ఆయన ప్రాధాన్యతను తగ్గించడం కానీ చేయలేదు. కానీ చావో రేవో తేల్చుకోవాల్సింది 2024 తర్వాత పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. 2029 ఎన్నికలకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో చావో రేవో తేల్చుకోవడానికి సమాయత్తం అవుతుంది. దీనికోసం నరసాపురం నియోజకవర్గంలో పూర్తిగా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన అసెంబ్లీ అభ్యర్థిని బరిలో దింపాలి.
అనేది ప్రాథమిక సూత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికే కొన్ని పేర్లను ఆ పార్టీ సూచించినప్పటికీ బండారు మాధవనాయుడు పేరు మాత్రం పూర్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆకర్షించే పరిస్థితులు ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన వివాదరహితంగా ఆయన పరిపాలన కొనసాగించారు. పూర్తిగా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనకి ప్రజల్లో సానుభూతి పెద్దగా ఏర్పడుతుంది. ఆ సానుభూతి ఖచ్చితంగా ఆయనకి రేపొద్దున ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా కనబడుతుంది. దీంతో పాటుగా యువి కృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రివర్యులు యువి కృష్ణరాజు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు బండారు మాధవనాయుడు, ప్రభాస్కి అత్యంత సన్నిహితుడు బండారు మాధవనాయుడు. దీంతో ఈ అన్ని వర్గాలు కూడా ఆయనకి సానుకూలంగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నరసాపురం నియోజకవర్గం ఖచ్చితంగా కొట్టగలన ధీమా కనబడే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మాధవనాయుడిని రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం బండారు మాధవనాయుడిని వదులుకుంటే చాలా తప్పిదం చేసినట్టే కనబడుతుంది. నరసాపురం నియోజకవర్గంతో పాటుగా పరిసర ఉన్న నియోజకవర్గాలపై దాని ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. రేపు 2029 ఎన్నికల్లో మాధవనాయుడు ఏ పార్టీలో ఉంటాడు, ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాడనేది మాత్రం ప్రస్తుతం నరసాపురం వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది.